ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమలుకి రానున్నాయి. కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే జేబులకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 1000 రూపాయల ఫైన్ వేయబోతున్నారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే కూడా 1000 రూపాయల జరిమానా విధించబోతున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితే 10,000 ఫైన్ వేస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే లైసెన్స్ కూడా రద్దు చేయబోతున్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్కు 1000 రూపాయల జరిమానా విధించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5,000 ఫైన్, వాహనం కూడా సీజ్ చేయబోతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు గుర్తించి జరిమానా విధించేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 1 నుంచి రూల్స్ మారబోతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే మీ జేబులకు చిల్లు పడే అవకాశం ఉంది. మార్చి 1 నుంచి ఏపీలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశారు. హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా భారీ జరిమానా విధించబోతున్నారు. హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడిపితే 1000 రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే 1000 రూపాయల జరిమానా విధిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే భారీ జరిమానాలు ఉండబోతున్నాయి. ఇలాంటి కేసుల్లో 10,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించబోతున్నారు. లైసెన్స్ను రద్దు చేస్తామంటున్నారు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వీటితో పాటుగా ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్ ఇలాంటి కేసుల్లో 1000 రూపాయల వరకు కూడా ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే, అలా పోలీసులు కనుక పట్టుబడితే 5,000 రూపాయల జరిమానాతో పాటుగా వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించబోతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలంటూ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ నిర్వహించింది. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ మంది చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు. హెల్మెట్ ధరించుంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని అటు పోలీసులను ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ ఏపీ పోలీసులు భావిస్తున్నారు. మోటారు వాహనాల చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇక మార్చి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. సో మొత్తం మీద ఏపీ వాసులకి ఇది ముఖ్య గమనిక, ఒక రకంగా బిగ్ అలర్ట్ అని చెప్పాలి. రైట్, మా కొలీగ్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మార్చి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అలాగే మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రాబోతుంది. ఎలాంటి నిబంధనలు తీసుకొస్తున్నారు, ఎలాంటి జరిమానాలు, శిక్షలు ఉండబోతున్నాయి? వాహనదారుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కొన్ని కీలక ఆదేశాలు ఈ రోజు నుంచి అమలు చేయబోతుంది. దాంట్లో ప్రధానంగా వాహనదారుల విషయంలో హైకోర్టు కూడా కొన్ని అత్యంతలు వేసిన నేపథ్యంలో గత 2 నెలలుగా విజయవాడ పోలీసులు కొంత అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుని హైకోర్టు కొంత అత్యంతలు వేసిన నేపథ్యంలో కొత్త చట్టాలని ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని ఈ రోజు నుంచి అమలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాంట్లో ప్రధానంగా వాహనదారులు 2 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్ ఉపయోగించే వాహనదారులు వాళ్ళ భద్రత విషయంలో ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయి, దాంతో పాటు జరిమానాలు ఉంటాయని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా 2 వీలర్స్ వాడకం విషయంలో వాహనదారులు నిర్లక్ష్యం ఏ విషయంలో వహిస్తారంటే హెల్మెట్ అనేది వాహనదారులు ఉపయోగించారు, 2 వీలర్స్ ఉపయోగించారు. దాని కారణంగా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. అనేక రకాల అవగాహన కార్యక్రమాలు పిల్లలతో, అదేవిధంగా తల్లిదండ్రులతో సోషల్ మీడియాలో వీడియోలు రూపొందించి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్న వాహనదారులు నిర్లక్ష్యంగానే ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు కొత్త చట్టం తీసుకొచ్చి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానంగా హెల్మెట్ లేకుండా ఎవరైతే 2 వీలర్స్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతారో ఆ వాహనాన్ని పోలీసు గారు కనుగొంటే ఆ వాహనాన్ని 1000 రూపాయలు ఫైన్ అయిపోతున్నారు. అదేవిధంగా 4 వీలర్ కారు నడిపే వాళ్ళకి సంబంధించిన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు జరిమానా విధించబోతారు. ఇక వీకెండ్ టైంలో ఎక్కువగా కనబడేటువంటి కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యం వాళ్ళ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు ఆ మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని ఇంప్లిమెంట్స్ అనేవి చేయబోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికితే 10,000 రూపాయల వరకు ఫైన్ వేయబోతుంది. అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎవరైనా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కనుక టెస్ట్ లో దొరికితే 10,000 రూపాయల ఫైన్ వేయబోతుంది. అదేవిధంగా ఆ వాహనదారుని యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓవర్ స్పీడ్ తో పాటు రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ అంటే
ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం కానీ, రాంగ్ రూట్ లో రావడం కానీ, లేకపోతే ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం కానీ ఇలాంటి వాటికి 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5000 రూపాయలు ఫైన్ తో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్ సంబంధించిన వ్యవహారంలో కొత్త విధానాన్ని, కొత్త టెక్నాలజీ తీసుకొస్తుంది. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం, లేకపోతే ఎక్కడ ప్రమాదాలు జరిగిన వెంటనే అలర్ట్ చేయడం టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని వాటితో పాటు సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి రద్దీగా ఉండే ప్రాంతంలో, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయాలని నిర్ణయించుకుని దానిలో భాగంగానే సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించడంతో పాటు ఏవైతే సీట్ బెల్ట్ కానీ, లేకపోతే హెల్మెట్ లేకపోవడం, లేకపోతే ఓవర్ స్పీడ్, డ్రంక్ ఇవన్నిటికి సంబంధించిన విషయాలు సీసీ కెమెరాల ద్వారా కూడా వాళ్ళు మానిటరింగ్ చేయబోతున్నారు. విజయవాడ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. ఏదేమైనప్పటికీ వాహనదారులు ఈ రోజు నుంచి అలర్ట్ గా ఉండాల్సిందే. ఒకవేళ ఉండకపోతే కనుక మీరు జరిమానా విధించాల్సిందే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయవాడ నగర పోలీసులు అయితే దాదాపుగా విజయవాడ నగర ప్రజల్ని కొంత అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 90% మంది ఈ రోజు హెల్మెట్ ఉపయోగిస్తున్నారు. దానికి ప్రధాన కారణం 2 నెలల నుంచి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడంతో చేసేది లేక వాహనదారులు హెల్మెట్ తప్పని పరిస్థితులైనా వాడుతున్నారు. కొంతమంది వాళ్ళ జాగ్రత్త కోసం వాడుతున్నారు, కొంతమంది తప్పని పరిస్థితులుగా పోలీసులు గడత తప్పుతుందనే భయంతో హెల్మెట్ వాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మోటివేషన్ తీసుకురావాలని రాష్ట్ర డీజీపీ కానీ, పోలీసులు కానీ నిర్ణయించుకుని ఈ నేపథ్యంలో ఈ రోజు జరిమానా విధిస్తున్నారు. కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ఉపయోగించాల్సిందే. 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ ధరించాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వ్యవహారంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందంటూ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రవాణా శాఖ కానీ హెచ్చరిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఏపీలో మార్చి 1 నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేయబోతుంది ప్రభుత్వం. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 1000 రూపాయలు ఫైన్ వేయబోతున్నారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 10,000 ఫైన్ వేస్తారు. ఇక లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్కు 1000 రూపాయలు జరిమానా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5,000 ఫైన్, వాహనం సీజ్ చేయబోతున్నారు. సో ఇంకా అనేక అంశాలకు సంబంధించి ఇన్సూరెన్స్ లేకపోయినా మొదటిసారి 2,000, రెండోసారి 4,000, పొల్యూషన్ లేకపోతే 1,500, అతివేగంతో నడిపితే 1,500, రెండోసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే 150, రెండోసారి దొరికితే 300, అలాగే వాహన తనిఖీ అధికారులకు సహకరించని యజమానులకు 750 రూపాయలు, అలాగే కారులో ప్రయాణించి సీటు బెల్ట్ ధరించిన పక్షంలో 1000 రూపాయలు, కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించకుంటే 1000 రూపాయలు, రిజిస్ట్రేషన్ లేకుంటే 2,000, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే మొదటిసారి 2,000, రెండోసారి 5,000, రేసింగ్ పాల్పడితే 5,000. ఈ రకంగా మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1000 రూపాయలు. ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణించినా కూడా 1000 రూపాయల జరిమానా విధించబోతుంది కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ప్రభుత్వం. సో మొత్తం మీద సీసీ కెమెరాల ద్వారా కూడా నేరాలు గుర్తించి జరిమానాలు విధించబోతున్నారు. ఓవైపు హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో ఇక హెల్మెట్